హాయ్ అండి. మై నేమ్ ఈజ్ రవిచంద్ర అండి. మాది వైజాగ్ అండి. నాకు మొబైల్ ఫీల్డ్‌లో అసలు మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఫ్రెషర్‌నండి. నేను 6 మంత్స్ నుంచి మొబైల్ నేర్చుకుందామని ప్లాన్ చేశాను. ఈ 6 మంత్స్‌లోనే ఢిల్లీలో ఎంక్వైరీ చేశాను, హైదరాబాద్‌లో ఎంక్వైరీ చేశాను, విజయవాడలో ఎంక్వైరీ చేశాను, విశాఖపట్నంలో పీసీసీలో ఎంక్వైరీ చేశాను. అయన్నీ ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్నీ చూశాను. చూసిన తర్వాత వైజాగ్‌లోని పీసీసీ అకాడమీలోకి డెమోకొచ్చాను. డెమోకొచ్చిన తర్వాత ప్రసాద్ సార్‌తో మాట్లాడాను. ప్రసాద్ సార్‌తో మాట్లాడిన తర్వాత డెమోలో కూర్చున్నాను. డెమోలో కూర్చున్న తర్వాత చిప్ లెవెల్ డెమో క్లాస్ చెప్పారు. అది విన్న తర్వాత చాలా నచ్చింది. నచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కూడా చాలా సపోర్ట్ చేస్తామన్నారు. నచ్చి ఇంకా జూలై బ్యాచ్‌లో జాయిన్ అయ్యాను. జూలై బ్యాచ్‌లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ రాము సార్ వచ్చారు. రాము సార్ వచ్చి బేసిక్ లెవెల్ నుంచి బేసిక్ లెవెల్ నేర్పించారు. బేసిక్ లెవెల్‌లో అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్ ఆఫ్ మొబైల్స్ చెప్పారు. అది కాకుండా ఛార్జింగ్ పిన్స్ రిమూవింగ్, సోల్డరింగ్, డీసోల్డరింగ్ చెప్పారు. అది కాకుండా గ్లాస్ వర్క్ చెప్పారు. అది కాకుండా కాంపోస్ చాలా బాగా చెప్పారు. అది కాకుండా వినయ్ సార్ వచ్చారు. వినయ్ సార్ వచ్చి వాటిలన్నిటిని హ్యాండ్ స్కిల్స్ అంతా బాగా నేర్పించారు. పృథ్వీ సార్ వచ్చారు. పృథ్వీ సార్ చిప్ లెవెల్ స్టార్ట్ చేశారు. పృథ్వీ సార్ వచ్చిన తర్వాత ఇవి బోర్డు మీద ఏవేవి పార్ట్స్ ఉంటాయి, దాన్ని ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎవ్రీ పార్ట్‌ను గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవి ఎలా పనిచేస్తాయో చెప్పారు. అవి ఎలా చెక్ చేసుకోవాలో చెప్పారు. అది కాకుండా బోర్డు మీద ఐసీస్ ఉన్నాయి. ఐసీస్‌ని ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలి, ఐసీ చుట్టుపక్కల ఉన్న పార్ట్స్ పెట్టి ఈ ఐసీకి ఇది వస్తుంది, ఐసీకి డయోడ్ వస్తుంది, ఐసీకి కెపాసిటర్స్ వస్తాయి, ప్రతిదీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత జీఆర్ ఎలా చెక్ చేయాలి, మల్టీమీటర్ గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. జీఆర్ ఎలా చెక్ చేయాలి, డయోడ్ వాల్యూ ఎలా చెక్ చేయాలి, అది కాకుండా కంటిన్యూటీ మోడ్ ఎలా చెక్ చేయాలి, అది కాకుండా బోనీ ఓపెన్ చేసి స్కీమాటిక్స్ గురించి ఫుల్గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. స్కీమాటిక్స్ టైప్ ఆఫ్ రీడింగ్స్ అసలు స్కీమాటిక్స్ చూస్తే ముందల్లా నాకు అర్థమయ్యేది కాదు. కాకపోతే పృథ్వీ సార్ నీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, ఏ ప్రాబ్లమ్ వస్తే ఎలా ట్రబుల్ షూటింగ్ చేయాలి, ప్రతిదీ ఈచ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని యొక్క బ్యాటరీ యొక్క వోల్టేజెస్, పవరు, వీపీహెచ్ పవర్స్ కోసం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది కాకుండా వినయ్ సార్ వచ్చారు. వినయ్ సార్ వచ్చి సీపీయూ ఎలా రీబాలింగ్ చేయాలి, వైట్ పేస్టెడ్ ఐసీ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి, రీబాలింగ్ చేయాలి, బ్లాక్ పేస్టెడ్ ఐసీ అయితే ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రీబాల్ చేయాలి, వైట్ పేస్టెడ్ అయితే ఎలా రిమూవ్ చేయాలి, డబుల్ డెక్కర్ అయితే ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రీబాల్ చేసి ఫిక్స్ చేయాలి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈచ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్యాండ్ స్కిల్స్ అంతా ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ ప్రసాద్ సార్ వచ్చారు. ప్రసాద్ సార్ సాఫ్ట్వేర్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పారు. అన్లాకింగ్ టూల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా డిసెంబుల్ చేయాలి, ఎలా రీసెట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది కాకుండా ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మనకి లైఫ్ టైమ్ ఫుల్ సపోర్ట్ ఇస్తా అన్నారు. అది కాకుండా మన మొబైల్ రిపేర్స్ ఏమైనా ఉంటే, డెడ్ మొబైల్స్ ఉంటే మా స్టోర్‌కి వచ్చి మీకు దగ్గరుండి మీ చేత చేపిస్తాము అని ఫుల్ హ్యాండ్ సపోర్ట్ ఇచ్చారు. అది కాకుండా డౌట్ సెక్షన్‌లో ఏమైనా ఉంటే లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తా అన్నారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్‌కి రావడం నిజంగా నా లక్కీ. థ్యాంక్ యూ పీసీసీ.